Special Chief Secretary, Agriculture, Horticulture, Marketing Corporation, Rajshekhar sir, as well as Commissioner Horticulture, Srinivas Jariki, Joint Directors and State Level Officials కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు సభలో ప్రజాప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, scientists and other personalities have participated. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా చిత్తూరు మ్యాంగో గురించి బేసిక్లీ అందరికీ తెలుసు. చిత్తూరు మ్యాంగో ఫెసిలిటీస్, చిత్తూరు మ్యాంగో క్వాలిటీ, చిత్తూరు మ్యాంగో అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ప్రొసెసింగ్ ఫెసిలిటీస్, నెంబర్ ఆఫ్ ఫార్మర్స్, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో, ఏరియా ఎంత ఉంది, ఈ డిస్కషన్ రకరకాలుగా వేరే ప్లాట్ఫామ్ లో చేయడం జరిగింది. నేను జస్ట్ ఒక నంబర్ షేర్ చేస్తాను. ఇప్పుడు లేటెస్ట్ నంబర్స్ ఫిగర్స్ చూస్తే చిత్తూరు జిల్లాలో అంటే 90,000 హెక్టేర్స్ హార్టికల్చర్ ఉంటే 90,000 హెక్టేర్ లో ఆల్మోస్ట్ 70,000 హెక్టేర్ లో మ్యాంగో ఉంది అండ్ 20,000 హెక్టేర్ లో మిగతా ప్లాంట్స్ అంటే లైక్ టొమాటో ఆర్ హార్టికల్చర్ క్రాప్స్, మిగతా క్రాప్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ హార్టికల్చర్ ప్లాంటేషన్ చూస్తే 80 to 85 హార్టికల్చర్ ప్లాంటేషన్ షేర్ లో 70,000 హెక్టేర్ వరకు మ్యాంగో క్రాప్ చేయడం జరుగుతుంది. అండ్ ఫార్మర్స్ నెంబర్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ 75,000 ఫార్మర్స్, 75,000 నుంచి 80,000 ఫార్మర్స్ ఆన్ అండ్ ఆఫ్ మ్యాంగో క్రాప్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఫార్మర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ మ్యాంగో క్రాప్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే చెప్పగలితే. మిగతా డిస్ట్రిక్ట్ కంపేర్ చేస్తే కడప చూస్తే అక్కడ బనానా క్రాప్ ఉంది, ఆర్ అనంతపురం చూస్తే ఒక పొమిగ్రెనేట్ క్రాప్ ఉంది, ఇంకా ఒక హార్టికల్చర్ మిక్చర్ ఉంది. బట్ చిత్తూరు జిల్లాలో 85% హార్టికల్చర్ ఈజ్ మ్యాంగో క్రాప్. అండ్ లాస్ట్ 10 years, 15 years, ఒక 20 years అనాలిసిస్ చూస్తే మ్యాంగో క్రాప్ ఏరియా ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది. షుగర్ కేన్ నుంచి ఆర్ గ్రౌండ్ నట్ క్రాప్ నుంచి ఆర్ మిగతా క్రాప్ నుంచి కూడా డైవర్జన్ హ్యాస్ హ్యాపన్ టువర్డ్స్ మ్యాంగో. అదనంగా మన్రేగా MGNRGS ప్రోగ్రామ్ లో కూడా, ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్ లో కూడా మ్యాంగోకి ఆ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 2-3 ఫ్యాక్టర్స్ చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 years లో ఆన్ అండ్ యావరేజ్ 10 నుంచి 15% ప్రతి సంవత్సరం గ్రోత్ చూస్తున్నాము. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ రావడం వేర్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ మ్యాంగో క్రాప్, బట్ సైమల్టేనియస్లీ మార్కెట్, ప్రైస్ ఫిక్సేషన్, క్వాలిటీ, ప్రొసెసింగ్ అండ్ ప్రొడక్టివిటీ, ఈ 4-5 పారామీటర్స్ లో కూడా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఈ రోజు సభ ఒక ముఖ్య ఉద్దేశం అంటే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు, ఫార్మర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్లా బేసికలీ ప్రొడక్టివిటీ వైపు వెళ్ళాలి, పోస్ట్ హార్వెస్ట్ లోసెస్ ఎట్లా తగ్గించేయాలి, ఫార్మర్స్ కి ఎడ్యుకేట్ ఎట్లా చేయాలి, ఇంకా క్రెడిట్ బేస్డ్ ప్రోగ్రామ్, సబ్సిడీ బేస్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఫార్మర్స్ కి అసిస్టెన్స్ ఎట్లా చేయాలి. నేను ఒకటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ కమిషనర్ హార్టికల్చర్. లాస్ట్ 9 months చిత్తూరు జిల్లాలో సుమారుగా 10,000 హెక్టేర్స్ వరకు మైక్రోఇరిగేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆల్సో చిత్తూరు జిల్లాకి హైయెస్ట్ అలొకేషన్ RKVY రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కార్యక్రమం ఆర్ MIDH, ఈ 2 ప్రోగ్రామ్స్ చూస్తే సుమారుగా 20 కోట్ల వరకు చిత్తూరు జిల్లాకి సహాయం చేయడం జరిగింది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు కమిషనర్ గారు యాజ్ వెల్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సార్. వాళ్ళు చిత్తూరు జిల్లాకి హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం ప్రోత్సాహం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కోసం ముందుకు వస్తున్నారు. అండ్ ఈ సంవత్సరం కూడా 25 కోట్ల వరకు ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ 25 కోట్లతోటి ఎట్లా ఎలక్షన్ సెంటర్స్ ఉండొచ్చు, ఆర్ ఏరియా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఆర్ కొత్త క్లస్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అండ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీ సంబంధించి ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. సో 25 కోట్లతోటి కూడా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. సో ఈ 2 సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ 45 కోట్ల వరకు సహాయం గవర్నమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఎక్స్పర్ట్స్ ఎక్కడికి వచ్చారు, ఒక యూస్ఫుల్ డిస్కషన్ జరగాలి.
quality, productivity, post-harvest losses, farmer awareness and processing. ఈ 5 సెక్టర్స్ మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది మ్యాంగో ఇండస్ట్రీకి అండ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మ్యాంగోని చూసుకుంటే మన యొక్క స్టేట్లోనే చూస్తే మన స్టేట్లో మన మ్యాంగో యొక్క ప్రొడక్టివిటీ 12 మెట్రిక్ టన్స్ ఉంది పర్ హెక్టేర్. అదే మన యొక్క ఇండియాలో చూస్తే 17 మెట్రిక్ టన్స్ ఉంది, రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ. అంటే ఇండియాలో ఉన్న వేరే స్టేట్ కూడా మన యొక్క ప్రొడక్టివిటీ తక్కువ ఉంది. కానీ అదే మన గ్లోబల్ చూస్తే మన ఇండియా 9 మెట్రిక్ టన్స్ ఉంటే యావరేజ్గా, గ్లోబల్లో బ్రెజిల్, మలావి అనే కంట్రీస్లో 20 to 27 మెట్రిక్ టన్స్ ఉంది. అంటే ఒక ఏరియా కంటే కూడా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ చేయవలసిన సందర్భము అవసరం ఇప్పుడు మనకు వచ్చింది ఈ క్రాప్. సో ఆల్రెడీ కరెక్ట్గా చెప్పినట్టుగా ఏరియా ఎక్స్పాన్షన్ కంటే కూడా మనం ఇప్పుడు ఎనఫ్ ఏరియా ఎక్స్పాన్షన్ మనకి చిత్తూరు జరిగింది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ప్రొడక్టివిటీ కానీ, అదేవిధంగా ప్రాసెసింగ్ కానీ, ఈ రేట్స్ ప్రైస్ ఫ్లక్చువేషన్ కానీ, దీనిపైన నాట్ ఓన్లీ మ్యాంగో అన్ని క్రాప్స్ మీద కూడా ఈ ప్రభుత్వము దృష్టి సారించింది. ఈ యొక్క 6-7 నెలల కాలంలోనే చూస్తూ ఉంటే మనము గత 5 సంవత్సరాల్లో లేనిది ఈ యొక్క సంవత్సర కాలంలోనే 1,00,000 హెక్టేర్స్ కి మైక్రో ఇరిగేషన్ ఈ 6-7 నెలల్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం 5 సంవత్సరాల తర్వాత ఒక సంవత్సరంలో 1,00,000 హెక్టేర్స్ కి మనం మైక్రో ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కూడా ఈ స్టూడ్ ఫస్ట్ మైక్రో ఇరిగేషన్ చేయడంలో భారతదేశంలో కూడా ఫస్ట్ మన స్టేట్ 1,17,000 హెక్టేర్స్ తో గుజరాత్ అధిగమించి మనం ఈ సంవత్సరం చేయగలిగాము. అంటే ప్రభుత్వము ఇన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కూడా హార్టికల్చర్ క్రాప్ కి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి, తద్వారా రైతులకి ఎంత మేలు అనేది మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ కాంక్లేవ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి, మన ఛాలెంజెస్ ఏమున్నాయంటే అన్ప్రొడక్టివిటీ ఓల్డ్ అండ్ సెలైన్ గార్డెన్స్. చాలా ఓల్డ్ గార్డెన్స్ ఉన్నాయి, సెలైన్ గార్డెన్స్ ఉన్నాయి, దాని యొక్క ప్రొడక్టివిటీ పెంచాలి. అట్లాగే అన్అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ శాంప్లింగ్స్ సంబంధించి సరిగా లేవు. అట్లాగే మనకు మ్యాంగో ఆర్చిడ్స్ ఎక్కువగా మనకి బ్లాక్ ట్రిప్స్ అని, అదేవిధంగా తెల్ల మంచు అని, ఫ్రూట్ ఫ్లై అని, ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు చూస్తూ ఉంటాం. మరి బ్లాక్ ట్రిప్స్ వస్తే ఫ్లవర్ అప్పుడే ఫ్రూట్స్ ఎక్కువ కాకుండా పోతుంది, అది డివాస్టేషన్ గా ఉంది. దానిపైన మనం ఏం చేద్దాం అనేది ముందుగానే సైంటిస్టులు, డిపార్ట్మెంట్లతో మనం కోఆర్డినేషన్ కోసం పెట్టుకుంటున్నాం. అట్లాగే కెనపీ రిజర్వేషన్ ఎట్లా చేయాలి, కెనపీ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అట్లాగే పర్టికులర్గా ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ స్టాల్స్ లో కూడా చూసాం, ఈ బయో ఏదైతే లిక్విడ్స్ బయో ఇనాక్లో మనం ఇచ్చేసి సాయిల్ ఫెర్టిలిటీ, సాయిల్ న్యూట్రిటీ పెంచితే ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ పెరుగుతా ఉంది. అంటే రైతు ఒక 5,000 ఖర్చు పెడితే 30,000 వరకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. దానిపై మనం డిస్కస్ చేయబోతున్నాం. అట్లాగే ఇంప్రాపర్ హార్వెస్టింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, అట్లాగే ప్రాసెసింగ్ ఏముంది, అట్లాగే గ్లడ్ సీజన్ లో ఎట్లా మన రేట్ తగ్గుతా ఉంది. ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాంగోలో రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రీసెంట్ గా మనకు జీవో ఇవ్వడం జరిగింది. అది మనకి ఇప్పుడు రైట్ లో మన ఈ పొద్దుపేటలో కూడా మన ఎంటైర్ స్టేట్ లో 20,000 మంది ఫార్మర్స్ దీంట్లోకి ఎన్రోల్ అయ్యారు. ఫస్ట్ టైం మ్యాంగోను కూడా ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ రోజు ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ ఈ కాంక్లేవ్ ద్వారా మనం ఖచ్చితంగా డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని ఖచ్చితంగా రైతు సోదరులు, పర్టికులర్గా డిపార్ట్మెంట్ మాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ఎంటర్ప్రెన్యూర్ కానీ, అదేవిధంగా సైంటిస్ట్ కానీ మాకు ఇదోనికంగా బాగా పాల్గొని ప్రజలకు తద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం అందరం కూడా మేలు చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. 70,000 హెక్టార్లో మామిడి సాగు ఉంది. అందులో 7,10,000 పండ్ల రూపంలో వస్తూ ఉంటే 4,60,000 టన్నులు పల్ప్ రూపంలో ప్రొడక్ట్ అవుతా ఉన్నాం. కానీ మనం ప్రోడక్ట్ అయితే చేయగలుగుతున్నాం, కానీ దాని మార్కెటింగ్ లేక రైతులందరూ కూడా ప్రతి సంవత్సరము ఇబ్బందులు గురయ్యి మార్కెటింగ్ చేసుకోలేకుండా నష్టపోయేటువంటి రైతులు చాలా ఎక్కువగా చూస్తున్నాం. మనం గిట్టుబాటు ధర లేక పల్ప్ ఇండస్ట్రీ దగ్గర దినాలు పడి తరబడి ఆ పండును అమ్ముకోలేకుండా అవసరం పడేటువంటి రైతులు చూస్తున్నాం. అలాంటి పునరావృతం కాకుండా రైతుకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ అవుతున్నటువంటి పల్పును పూర్తి కూడా గౌరవ కలెక్టర్ గారికి మొన్ననే చెప్పాను, ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చి ఈ పల్పునంతా కూడా టీటీడీ తిరుమలలో పర్చేస్ చేస్తే దాదాపు అక్కడ మనం బాదామి పాలు ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా భక్తులకి. కానీ ఈ పల్పును కనుక తిరుమల బోర్డు వాళ్ళు పర్చేస్ చేయగలిగితే ప్రభుత్వం కూడా దానిపైన శ్రద్ధ పెట్టి
పల్ప్ మొత్తంలో కూడా మన కలెక్టర్ గారు చొరవ చూపి సీఎం గారికి తెలియజేసి అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గారితో సంప్రదించి ఈ పల్ప్ మొత్తంలో కూడా టీటీడీ మన చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి పల్ప్ పర్చేస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కూడా మనకు వ్యవసాయ ఉత్పత్తుల్లో ఎక్కువ కాయగూరలు కూడా పండుతున్నాయి. ఆ కాయగూరలు కూడా మార్కెటింగ్ ఫెసిలిటీస్ విరివిరిగా అన్ని ఏరియాల్లో కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రైతుకు మనం ఎంత చేసినా చాలదు కాబట్టి రైతులు కూడా పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ శ్రీనివాసులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ గారికి, మేయర్ గారికి, మాజీ శాసనసభ్యుల వారికి, చుడా చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధికార రాజకీయ ప్రముఖులకి, వేదిక ముందున్నటువంటి పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక కాంక్లేవ్ ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార వేదిక కావాలి, దానికి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రీ, ఫార్మర్స్, బెనిఫిషియర్స్, వెండర్స్ కలిస్తే ఒక చక్కని పరిష్కారం దొరుకుతుందన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రెండవ అంశం, ఇక్కడ వేదిక ముందున్నటువంటి పెద్దలందరినీ చూసినప్పుడు నేను మాట్లాడడం అనేది గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలి, రైతు కళ్ళల్లో ఆనందం ఉండాలి, రైతు గౌరవంగా కాలరెగరేసుకొని తిరగాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక యజ్ఞం లాగా సాగుతూనే ఉంది. అయినా ఫలితం ఎప్పుడు వస్తుంది, పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉన్నటువంటి ఆలోచనని మీరు చేయాలని నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంతో బాగా అనుభవం ఉంది. నేను కూడా ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఈ జిల్లానే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే వ్యవసాయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా చెరుకు ఉండేది. ఈరోజు చెరుకు మొలక కనిపించడం కూడా కష్టంగా మారిపోయింది. ఈ జిల్లాలో మామిడి అనేది అక్కడక్కడ మాత్రమే ఉన్నది. కానీ ఎక్కడ చూసినా, కొండలో చూసినా, గుట్టలో చూసినా, పచ్చని పొలంలో చూసినా మామిడి చెట్లు వచ్చేసాయి. అంటే ఈ మార్పును ఎవరు ఆహ్వానించారు, ఎవరు ఆస్వాదించారు, దీని ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఇవి కూడా మనం వెలుగు చేసుకోవాలి. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేసుకోవాలి, ఏ ఏ పంటలను వేసుకోవడం ద్వారా ఏ ఏ రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు పొందుతాము అన్నటువంటి అంచనాను దాటి చేసుకున్నటువంటి ఫలితమే ఈ పరిస్థితి అని నేను నమ్ముతున్నాను. ఉపాధి హామీలో వచ్చినటువంటి అనేక సంస్కరణల నేపథ్యంలో విరివిగా మొక్కలను ఉచితంగా ఇవ్వడం, చెట్లను పెంచుకోవడం కోసం ఉచితంగా నీటికి డబ్బులు ఇవ్వడం, కూలీలకు డబ్బులు ఇవ్వడం, ఇలా చేయడంతో ఆ ఎకరం పొలం ఉన్నటువంటి సాధారణమైనటువంటి రైతు నుంచి 50 ఎకరాలు 100 ఎకరాలు పొలం ఉన్నటువంటి మాగాణి రైతు కూడా మామిడి చెట్లను పెంచడం జరిగింది. మరి ఇలా పెంచినప్పుడు వాటిని మనం ఉత్పత్తి చేయడంతో పాటుగా వాటిని అమ్ముకోగలమా లేదా, అమ్ముకునే క్రమంలో ఎక్కడ దానికి డిమాండ్ ఉంది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే ఎన్ని లక్షల టన్నులు, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనగలిగితే
మనం పండిస్తున్నటువంటి మామిడి అమ్ముడు పోతుంది అన్నటువంటి ఆలోచన చేయడంలో ఎక్కడో కొంత గ్యాప్ వచ్చిందని అనిపిస్తుంది. అయినా ఇప్పుడు ఈ పంట పండిస్తున్నాం, రైతు నష్టపోకూడదు. అందుకనే నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుల వారికి ఈఓ గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచితంగా పాలు ఇస్తున్నారు, అల్పాహారం ఇస్తున్నారు క్యూరైన్లో ఉన్న వాళ్ళకి, అదే సమయంలో నడకదారులు వెళ్తున్నటువంటి వాళ్ళకి, అదే సమయంలో కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి వాళ్ళకి మీరందరూ కూడా ఆహారం ఇస్తున్నారు, అల్పాహారం ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. వీలైతే మా మ్యాంగో జ్యూస్ని ఇవ్వండి అని నేను ఒక విజ్ఞాపన చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ వేదికగా నేను ఇదివరకే ప్రస్తావించాను, మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది, మ్యాంగో బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని ఒక విజ్ఞాపనను కూడా చేసి ఉన్నాను. నాకు బలమైనటువంటి నమ్మకం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని పరిష్కరిస్తారన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. ఎందుకంటే భారతదేశంలో హార్టికల్చర్ కు పెద్దపీట వేసినటువంటి వ్యక్తి శక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రపంచం అంతా ఒక్కసారిగా చిత్తూరు జిల్లా వైపు చూసింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో సెరికల్చర్ లో కానీ హార్టికల్చర్ లో కానీ మీ అందరికీ తెలియని విషయమే కాదు. యావత్ భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కుప్పం నుంచి చిత్తూరు జిల్లాలో ఏదో జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి చూసుకుంటామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి యొక్క ప్రత్యేక టీములు పంపించినటువంటి సందర్భాలను కూడా మనం మర్చిపోకూడదు. అదే సమయంలో నీళ్లు లేనటువంటి ఎడారి ప్రాంతం ఇది, జీవనదులు లేనటువంటి ప్రాంతం ఇది. బోర్డు బావుల్లో మాత్రమే నీటి మీద ఆధారపడి, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో వర్షం మీద ఆధారపడి పంటలు పండించుకునే మనకి డ్రిప్ ఇరిగేషన్ ఉన్నటువంటి ఒక ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తేవడమే కాదు, దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, వారి యొక్క విజన్ ఏ విధంగా ఉంటుందంటే సూక్ష్మమైనటువంటి ఆలోచనలతో ముడిపడి ఉంటుంది, ఆధునికమైనటువంటి ఆలోచనలతో ముడిపడి ఉంటుంది, నవీనకరమైనటువంటి ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. మీరందరూ గమనించే ఉంటారు, సూక్ష్మమైనటువంటి పద్ధతుల ద్వారా గ్రేట్ విజన్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడో మన దగ్గర నుంచి కూడా వైఫల్యం ఉందేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటారు. నేను వెళ్తున్నటువంటి ప్రాంతాలన్నీ కూడా నిత్యం కూడా నేను తిరుగుతున్నటువంటి ప్రాంతం, నా నియోజకవర్గం అంతా కూడా గ్రామీణ ప్రాంతం. ఒకే ఒక మండల హెడ్ క్వార్టర్ కూడా అర్బనైజేషన్ లో లేదు. అలాంటి పరిస్థితుల్లో నాకు ప్రతినిత్యం కనిపిస్తున్నటువంటి సమస్య రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎందుకు కారణం అంటే దానికి కారణాలు కనుక్కోవడం కూడా కష్టంగా మారుతున్నాం. ఇందాకే ఒక ప్రముఖ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధితో కూడా మాట్లాడుతున్నాం. మన ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. నాకు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నేను బాగా చదువుకున్న, యూనివర్సిటీలో చదువుకున్న, నాకు తెలియని టెక్నిక్స్ కూడా, నాకు తెలియని టెక్నాలజీ విషయాల మీద కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు మాట్లాడుతున్నారు. ఎవరు కూడా రైతులు కూడా అంత ప్రాపంచిక జ్ఞానం మీద అవగాహన కలిగి ఉన్నారు. కానీ కాస్త ఓపికతో, కాస్త పట్టుదలతో వ్యవసాయం విషయంలో మాత్రం ఒక శ్రద్ధ కనపరచలేకపోతున్నామేమో ఉన్నటువంటి ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే మనం ఒక ప్రయోగం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఉన్నటువంటి భయం మిమ్మల్ని వెంటాడి ఇప్పుడే ఉన్నటువంటి నష్టాలకు అదనపు నష్టాన్ని మనం ఎలా భరించాలి, ఎట్లా భరించగలమన్నటువంటి ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుందేమో అన్నటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందించడానికి మీకు సిద్ధంగా ఉంది. ప్రయోగాత్మకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినటువంటి మార్పులను ఆకలింపు చేసుకొని పరిశ్రమలకు అనుగుణంగా, పరిశ్రమ అంటే ఒక గుజ్జు పరిశ్రమనే కాదు, ఇండస్ట్రీని మనం అధ్యయనం చేసుకుంటూ ఇప్పుడు స్టాక్ మార్కెట్ నుంచి అన్ని మార్కెట్లు ఉదయం వేస్తే పేపర్లను కోడిగుడ్డు ధర ఎంత, లేకపోతే చికెన్ ధర ఎంత, లేకపోతే మామిడి పండు ధర ఎంత, లేకపోతే కూరగాయలు కూడా వేసేస్తున్నారు, బెండకాయ ధర ఎంత, వంకాయ ధర ఎంత అన్నటువంటి విషయాలు గ్రామాల్లో కూడా వచ్చేస్తున్నాయి, మన సెల్ ఫోన్ లో కూడా వచ్చేస్తున్నాయి. సో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థ అత్యాధునికమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మన గ్రామ సచివాలయం మొదలుకొని జిల్లా కలెక్టరేట్ వరకు కూడా
అధికారులు మనకు సిద్ధంగా ఉన్నారు. గ్రామ సచివాలయంలో మనకు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, మండల హెడ్ క్వార్టర్ లో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, జిల్లా హెడ్ క్వార్టర్ లో అగ్రికల్చర్ హార్టికల్చర్ సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి అధికారులు ఉన్నారు. భూమి సాంద్రతని, వాటిలో వస్తున్నటువంటి మార్పుల్ని, అదేవిధంగా పంట మార్పుల విషయాల మీద ఈ అధికారులు, రైతులు ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తే ఈ సమస్యలకి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని పొందగలమైనటువంటి బలమైనటువంటి విశ్వాసం నాకుంది. నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైనటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రైతుల పక్షపాతి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతులను ఆదుకునే విషయంలో కానీ, లేకపోతే ఆధునిక పద్ధతుల్ని అవలంబన చేసే విషయంలో కానీ, ఇప్పుడే మీరంతా కూడా చూశారు, స్ప్రింక్లర్లు మొదలుకొని, అదేవిధంగా రొటావేటర్లు మొదలుకొని చాలా వ్యవసాయ పనిముట్లు కూడా ఇప్పటికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. మండల కేంద్రాల్లో వాటికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతోంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ప్రభుత్వం మీకు తోడుంటుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ కాన్క్లేవ్ ఫ్రూట్ఫుల్ కావాలని, ఈ రాష్ట్రానికి ఒక దిశని చూపించే ఒక చక్కని మార్గాలు ఈ వేదిక నుంచి రావాలని, ఇక్కడ నుంచి వచ్చే ఈ కాన్క్లేవ్ నుంచి వచ్చే రిజల్ట్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్చలు జరగాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా. మీకు అందరికీ తెలుసు భగవద్గీత గురించి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీత. శ్రీకృష్ణుడు ఇంకొక గీత కూడా చెప్పాడు, ఉద్ధవ గీత. అర్జునుడికి చెప్పింది భగవద్గీత, ఉద్ధవుడికి చెప్పింది ఉద్ధవ గీత. ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి స్వయాన చిన్నాన్న కొడుకు, చివరి వరకు ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అడిగాడట, అయ్యా పాండవులకి కౌరవులకి యుద్ధం రాకుండా ఆపుండొచ్చు, అన్ని చేసుండొచ్చు, అవన్నీ పక్కన పెట్టు, ద్రౌపది అంత అవస్థ పడేంత వరకు నువ్వు పరిష్కారం చూపలేదు అంటే అప్పుడు చెప్పాడంట, ద్రౌపది దుశ్శాసనుడు అక్కడికి వెళ్ళినప్పుడు నా భీముడు చూడు తొడగించేస్తాడు, నా అర్జున్ చూడు తలకాయ లేపేస్తాడు, ఆ తర్వాత సభికులందరూ చూసి మీకు న్యాయం అనిపిస్తుందా, మీరెవరు మాట్లాడలేరా, ఇలా అన్ని అయిన తర్వాత అన్నా శ్రీకృష్ణ అనేది అప్పుడు నేను పంపాను. కాబట్టి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను, ఆ అవసరాన్ని గుర్తించిన వారి పట్ల ఖచ్చితంగా నేను నిలబడతాను, వారికి అండగా ఉంటానని ఏ విధంగా అయితే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉంటే, ఆయన నాయకత్వం పట్ల నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ ఆపద్ధర్మ శ్రీకృష్ణుడు ఎలాగా ఉంటాడో ఆ విధంగా ఈ రైతుల కోసం, ప్రజల కోసం ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. నమస్కారం. ప్రభుత్వాలు కూడా కృతజ్ఞత తెలుపుతూ, మొదట ఉత్పత్తిదారులు ఉంటేనే కొనుగోలుదారులు అనే విషయానికి వస్తున్నాం సార్. ఉత్పత్తిదారులు ఎక్కడైతే నష్టపోతుంటారో, ఏ జిల్లాలో అయితే ఉత్పత్తిదారుల ఉత్పత్తి చేయకుండా మానేస్తారో, ఇందాక మా ఎమ్మెల్యే గారు ఉదాహరణ చెప్పారు, చెరకు ఈ జిల్లాలో అత్యధిక, మేము కూడా చెరకు రైతులమే సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దాదాపు 50% చెరకు రైతులమే సార్. కాకపోతే కాలానుగుణంగా లేబర్ ప్రాబ్లం వలన, లేకపోతే రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నటువంటి ఎక్కువ పల్లెల్లో వన్యమృగాల ప్రాబ్లం వలన, గిట్టుబాటు ధరలు లేకపోవడం వలన మామిడి చెట్టు పెంపకానికి, మామిడి ఉత్పత్తులకు రైతులు రావడం జరిగింది. మామిడి మొక్క పెట్టాలంటే 5 సంవత్సరాలు పెడతారు క్రాప్ రావాలంటే. ఈ రోజు ఆ క్రాప్ చేసి వేరే పెట్టుకుంటున్నారు మన ఉద్యానవన శాఖ అధికారులు, మన మసూద్ రెడ్డి గారు. వేరే పంట వేసుకొని ఉంటారు సార్. 5 సంవత్సరాలు ఒక మామిడి మొక్క పెంచాలంటే ఒక ఎకరానికి దాదాపు ₹1,00,000 ఖర్చు పెడతారు రైతు. మళ్ళీ ఆ పంట తీసేసి మళ్ళీ వేయాలంటే ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది సార్. కాబట్టి పంట మార్చే పరిస్థితిలో రైతులు లేరు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించుకొని, ముఖ్యంగా ఈ జిల్లాలో అకాల వర్షం, అకాల వాతావరణం, చీడపీడల వలన పంట దిగుబడి తగ్గడం, పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టపరిహారం అంచనా వేయడానికి బీమా రూపకల్పన చేశారు సార్. ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాము, జిల్లా మంత్రి గారికి ఇచ్చాము, ఎమ్మెల్యేలు కూడా ఇచ్చాము సార్. ఈ విషయమై
రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ గారు ఈ వేదిక పైన ఉన్నారు. సార్ ఈ విషయం పైన రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోవడం చాలా తగ్గింది సార్. దయచేసి నెక్స్ట్ సీజన్ కన్నా ఇన్సూరెన్స్ కానీ మాకు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మా రైతులు బాగుపడతారు, నష్టాన్ని కొంచెం తగ్గించేటవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇంకో విషయం మ్యాంగో బోర్డు కావాలి సార్. సెంట్రల్ గవర్నమెంట్ మ్యాంగో బోర్డు, దానిపైన కృషి చేయడానికి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమల్ల ప్రసాద్ సార్ కూడా పార్లమెంట్ లో చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా శాసనసభలో ఎమ్మెల్యేలు మురళీమోహన్ గారు కానీ మిగతా వారు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు సార్. ఈ మ్యాంగో బోర్డు ప్రతి ఒక్కరు ఆకాంక్ష, రైతుల ఆకాంక్ష అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మూడో విషయం సార్ చిక్కీలు ఇస్తాం సార్. పాఠశాల విద్యార్థులు కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, ఆ చిక్కీని పండించే బెల్లం రైతు పండించేదే సార్. చిక్కీలో ఉండేది వేరుశనగ పప్పు రైతు పండించేదే సార్. అదేవిధంగా గుడ్డు కూడా రైతు పౌడర్ ధర వచ్చేది సార్, రైతు ఉత్పత్తులే సార్. మ్యాంగో కూడా రైతు ఉత్పత్తుల మ్యాంగో జ్యూస్ కూడా ఇది ఎందుకు ఇవ్వకూడదు? ఈ రాష్ట్రంలో పాఠశాలలు కానీ కళాశాల విద్యార్థులు కానీ ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒకసారి ఇటు అధికారులు ఇటు ప్రభుత్వం సీఎం గారి దృష్టి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ జిల్లా కలెక్టర్ వారిని రైతుల తరఫున కోరుతున్నాం సార్. మూడో విషయం సార్, ఈ జిల్లాలో దాదాపు 34 గుర్తు పరిశ్రమలు పైన ఉన్నాయి సార్. ఇవి ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయలేదు అనే విషయాన్ని ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే కోట్ల రూపాయలు ఆ పరిశ్రమకు సబ్సిడీ రూపాయలు ఇచ్చారు సార్. ఈ పరిశ్రమను ఎందుకు పనిచేయడం లేదు, ఆ పరిశ్రమ యాజమానికి ఏంటి ఇబ్బందులు అనే దాని కూడా దృష్టి పెడితే మా రైతుల దగ్గర మామిడి కొనేదానికి బయర్స్ పరిశ్రమ యాజమాన్యం తోతాపురి కొనేదానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం సార్. అదేవిధంగా వాళ్ళు రైతులను హార్టికల్చర్ వైపు మళ్లించాలని, చిత్తూరు జిల్లా వాతావరణం హార్టికల్చర్ పంటలకు చాలా అనుకూలంగా ఉంటుందని ఉపాధి హామీ ద్వారా 1000 ఎకరాల్లో మామిడి తోట పెట్టారు. అంటే వేరే హార్టికల్చర్ పంటలు పండించే అవకాశం ఉన్న రైతులు సహజంగా మామిడికే మొగ్గు చూపారు. అంటే ఈజీగా ఉంటుంది దాన్ని నాటడం కానీ మెయింటైన్ చేయడం కానీ 1000 ఎకరాల్లో మామిడి చెట్టు పెట్టాం మనం ప్రభుత్వ ప్రోత్సాహం. కానీ ప్రభుత్వం అయితే రైతుల దగ్గర మామిడి చెట్టు పెట్టించాం కానీ సమాంతరంగా మార్కెట్ వ్యవస్థను మనం రైతులకు ఇవ్వలేకపోయారు. ఆ లోటును పూడ్చడానికే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు కల్పించాలనే అంశం మీద ముందస్తుగానే రైతులతో కావచ్చు, ఇటు పరిశ్రమల యజమానులతో కావచ్చు సమాలోచనలు చేసి, ఇటు రైతులు కావచ్చు నష్టపోకున్నట్టు పరిశ్రమల యజమానులు కూడా వారు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. సార్ ముఖ్యంగా మా రైతులు కావచ్చు, నేను కూడా ఒక మామిడి రైతుగా ఇక్కడ మాట్లాడుతున్నాను. పంట ఖర్చు అనేది విపరీతంగా పెరిగిపోయింది. 1 ఎకరం మామిడి తోటకు దాదాపు 2 డ్రమ్ముల నుంచి 3 డ్రమ్ములు మందు స్ప్రే చేయాల్సిన అవసరం. 1 డ్రమ్ము స్ప్రే చేయాలంటే మెడిసిన్ ప్లస్ కూలీ 2000 రూపాయలు ఖర్చు వస్తాం. అంటే 1 ఎకరానికి ఒకసారి స్ప్రే చేయాలంటే రైతు 6000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు వస్తున్న డిసీజెస్ ఎలా ఉన్నాయంటే గతంలో 2 సార్లు 3 సార్లు స్ప్రే చేస్తే పంట వచ్చేసేది. ఈ రోజు పంట పూర్తయ్యేటప్పటికి మనకు పంట టైమింగ్ కూడా మారిపోయింది. గతంలో జూన్కి ఎండ్ అయిపోయింది, ఇప్పుడు జూలై లాస్ట్ వరకు పంట వస్తాం. దాదాపు 9, 10, 11 స్ప్రేలు కూడా చేస్తున్నారు కొంతమంది రైతులు. 10 స్ప్రేలకు పోయిన రైతు 60,000 రూపాయలు తను ఖర్చు పెట్టాల్సి వస్తుంది 1 ఎకరం పైన. ఇక్కడ మనకు మార్కెట్ లో రేట్లు లేనప్పుడు దాదాపు 8,000, 10,000, 12,000 టన్ను ఏర్పడితే 1 ఎకరానికి మహా అంటే రైతు 5-6 టన్నుల్లో ఈల్డింగ్ అంతేగా. 10,000 అనుకున్నప్పుడు 60,000 రూపాయలు మామిడికి అతనికి డబ్బులు వస్తే స్ప్రేయింగ్ 60,000 అతను ఖర్చు పెడితే సంవత్సరం కూడా మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, మిగతా ఖర్చులు ఏమవుతుంది, అతని కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి. ఇది చాలా అలానే రేట్లు విపరీతంగా పెంచితే ఫ్యాక్టరీ యజమానులు తమకు నష్టం వస్తుంది అంటున్నారు. వారి కష్టాలు వారికి ఉంటాయి, కాదని చెప్పలేము. ఒక ఇండస్ట్రీ నడిపేటప్పుడు తను కూడా ఏదో 10 మందికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు వారు కూడా లాభపడాలని చూడడంలో తప్పులేదు. మరి ఫ్యాక్టరీ యజమానులు ఆ విధంగా అంటున్నారు. రైతులకు ఏమో పెట్టుబడి సాయం పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయే పరిస్థితుల్లో దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇందాక గౌరవ శాసనసభ్యులు కూడా మాట్లాడుతూ చెప్పారు. వారు కూడా
శాసనసభలో ప్రస్తావించారు మ్యాంగో బోర్డు కావాలని. అదేవిధంగా మేము కూడా గత 6 నెలలకు ముందు గౌరవ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారి నేతృత్వంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు గారు తీసుకెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మామిడి బోర్డు కావాలని చెప్పి పార్లమెంట్ లో అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ గారి ద్వారా మన ఎంపీ గారు మొత్తం డేటా తీసుకోవచ్చు ఆ రోజు మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మాజీ శాసనసభ్యులు వెంకటేష్ చౌదరి గారు, నేను, పురంధరేశ్వరి గారు, దగ్గుమల ప్రసాదరావు గారు కలిసేవారు. ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మామిడి పంట ఉన్నది. ఆ రోజు మేము మామిడి బోర్డు ఏర్పాటు చేయమంటూ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆ బోర్డు హెడ్ క్వార్టర్స్ ని ఆంధ్రప్రదేశ్ లోను, అందులో చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది మంత్రి గారిని. వారు కూడా ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అటుపైన రాష్ట్ర ముఖ్య అడగడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు కూడా మురళీమోహన్ గారు ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు ప్రముఖంగా. ఎవరైతే ప్రొడ్యూసర్స్ కానీ, సెల్లర్స్ కానీ, పర్చేజర్స్ కానీ అందరూ చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ గారికి, ముఖ్యంగా హార్టికల్చర్ మరి శ్రీనివాసులు, ది కమిషనర్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా సభను ఉద్దేశించి జడ్పీ చైర్మన్, షుడా చైర్మన్, మేయర్, అదేవిధంగా మరి అసోసియేషన్ ప్రెసిడెంట్, సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి, ఇక్కడ ఇచ్చేసిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కూడా ఒక మ్యాంగో ఫార్మర్గానే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఒక 45 ఎకరాలు మాకున్న ల్యాండ్స్ అన్నీ కూడా మామిడి తోటలు పెట్టి కొంచెం కడపడ దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే ఈ 2-3 ఏళ్లుగా మేము ఎంత కష్టపడి చేసినా రేట్లుంటే ప్రొడక్షన్ ఉండదు, ప్రొడక్షన్ ఉంటే రేట్లు ఉండదు. ఆ పరిస్థితికి వచ్చాం. ఏది ఏమైనా కూడా నేను ఒక 2-3 సెషన్స్ మాత్రం చేయదలుచుకున్నాను. ఈరోజు మరి డీడీగా మసూద్ రెడ్డి గారు మొన్ననే మరి కలెక్షన్ సెంటర్స్ అని ఇచ్చాడు. అది ఒక 30 మందికి ఎంతో తీసుకున్నారు జిల్లాలో. నేను అడిగితే ఎక్కువగా తీసుకొని దాన్ని మంచి క్వాలిటీ మరి మెటీరియల్ కానీ మనం చేసి బయట సిటీలకు కానీ సప్లై చేస్తే డెఫినెట్గా మంచి రేట్ వస్తుంది అనేది మాత్రం నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తే 10 రూపాయలు బేకరీ షాప్ అమ్మిన రోజులు ఉన్నాయి లాస్ట్ బిఫోర్ ఇయర్. మరి ఇక్కడ 40 రూపాయలు అమ్మితే బెంగళూరు మాల్స్లో చూస్తే సుమారు 100 రూపాయలు పోతా ఉంది. అదేవిధంగా ఇప్పుడే కూడా ఒక ఎన్ఆర్ఐ గడ్రాజపల్లి దగ్గర ఫ్యాక్టరీ మరి తోట పెట్టి చేస్తే ఆయన కూడా ఈరోజు సుమారు 100 రూపాయలకు మీ దగ్గర కొంటామని పరిస్థితి తెచ్చారు. అంటే మంచి క్వాలిటీ కానీ మనం సప్లై చేస్తే టేబుల్ వెరైటీస్ మంచి రేటు వస్తుంది అనే దానికి మరి డీడీ గారు కానీ వాళ్ళ అధికారి ఒక సాగర్ కానీ ఉంది. ఆమె కూడా ప్రతిరోజు నా వెంట పడతా ఉంది, సార్ మీరు తొందరగా కంప్లీట్ చేయండి అని. నేను కూడా అది కంప్లీట్ చేస్తే ఒక బ్రాండ్ నేమ్తో, ఒక చిత్తూరు మ్యాంగోస్ అని ఒక బ్రాండ్ నేమ్తో తీసుకుపోయి బెంగళూరులో ఈ డైరీ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మందిని కన్సల్ట్ చేశాం. ఈ పరాగ్ డైరీ అని, దొడ్లా డైరీ అని, అదేవిధంగా హెరిటేజ్ అని వీళ్ళతో తయారు చేస్తే వాళ్ళు కూడా మేము పాలు అమ్ముతాం కదా, ఎవరికైనా కావాలన్నప్పుడు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ కూడా మేము ప్రమోట్ చేస్తాం, దానివల్ల మాకు కూడా కొంత డబ్బులు వస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. దానికనే ఈసారి ఈ సీజన్లో మాత్రం ఒక 20 నుంచి 25 టన్నులు ఆల్రెడీ ఒక 40,000 కవర్లు తీసుకున్నాం. దాన్ని కట్టి మంచి క్వాలిటీ మ్యాంగోస్ని సప్లై చేస్తే మంచి రేట్ వస్తుంది ఆశిస్తున్నాం. రైతులు కూడా నేను చెప్పే సెక్షన్ ఏమిటంటే వీరందరూ కూడా మరి ఆ కవర్స్ ఉపయోగించుకొని తప్పకుండా మంచి కలెక్షన్ సెంటర్స్ లో మంచి మామిడికాయలు తయారు చేస్తే మంచి రేట్ వస్తుంది అనే దాంతో మీకు నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే కూడా మరి కోదండ యాదవ్ గారు కానీ మిగతా రైతులంతా కూడా మరి మామిడికాయల జ్యూస్ని ఏ విధంగా మనం టీటీడీలో సప్లై చేయాలా, అంగన్వాడీ కేంద్రాల్లో ఏ విధంగా ఇవ్వాలా, ఇవన్నీ కూడా తప్పకుండా కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనం ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే డ్రిప్ ఇరిగేషన్ లో బ్రహ్మాండంగా అడిగిన వాళ్ళకంతా డ్రిప్ ఇస్తున్నారు, కవర్స్ ఇస్తున్నారు, మ్యాంగో కవర్స్ ఇస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో కొన్ని చేయలేకపోయారు. మరి నేను ఇక్కడ ఉన్న
అధికారులకు దొరికి ప్రభుత్వాలు ఏదొచ్చినా మీరు రైతులను ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా కూడా శ్రీనివాసులు గారికి, కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసేది, సార్ ఇది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా కూడా మీరు మరి అధికారులు దీన్ని ఎక్కువ ఫండ్స్ ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేయాలని కూడా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. దాంట్లో ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కూడా చెప్పారు, మురళీమోహన్ గారు ఇజ్రాయల్ టెక్నాలజీ తీసుకొని వచ్చి, అదేవిధంగా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ గత ప్రభుత్వంలో చూస్తే 1 ఇంచు పైప్ కూడా ఇవ్వలేకపోయినారు. మరి ఎందుకో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఎక్కువగా ఇస్తా ఉన్నారు. దాని ద్వారా మనకున్న తక్కువ నీటితో ఎక్కువ ప్రొడక్షన్ చేసేదానికి అవకాశం ఉంది. దాన్ని అన్ని కూడా మన కమిషన్ గారు ఎంకరేజ్ చేయాలని కూడా మీ అందరి తరఫున కూడా కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ ఈ కాన్క్లేవ్ లో మరి వచ్చిన రైతులకి, ఇండస్ట్రియల్ ఓనర్స్ కి అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిసారి కలెక్టర్ గారు ఒక రేట్ ఫిక్స్ చేశారు, బట్ ఇండస్ట్రీస్ లో మళ్ళా ఆ రేటు లేకుండా కొంచెం తక్కువగా మేము కొనాలా, మేము ఎక్కువ దీన్ని అమ్ముకోలేకపోతున్నాం అంటున్నారు. వాస్తవమే, వాళ్ళు కూడా లాస్ట్ బిఫోర్ ఇయర్ ప్రాడక్ట్ గా 1,00,000 టన్నులు ఉందని చెప్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఒకసారి కలెక్టర్ దగ్గర ఒప్పుకున్న ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా తక్కువ 100% ఆ రేటుని స్టికాన్ కావాలా, దానికి కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ